2026 సంవత్సరం నీట్ పేపర్ అనేది లీక్ అయిపోయింది. అది లీక్ అయిన తర్వాత చాలా మంది దాని గురించి ఎక్కువ పట్టించుకోలే. అది లీక్ అయిపోయిందని చెప్పేసి చాలా మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా బయటకు వచ్చింది. చాలామంది బాధపడ్డారు. చాలామంది దానికి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా అయ్యో మా సమయం వ్యర్థమైపోయింది, మా కోచింగ్ వెళ్ళి చాలా లాస్ అయిపోయినాము, పేపర్ లీక్ అయిపోయింది, మేము చాలా అద్భుతంగా రాసినాము, ఈసారి మాకు ర్యాంక్ వస్తుంది అనుకున్నామని చెప్పేసి బాధపడ్డ వాళ్ళు చాలా లక్షల మంది ఉంటారు. అయితే నీట్ ఎగ్జాము పేపర్ లీక్ అయినప్పుడు చాలా హడావుడి జరిగింది. చాలా ప్రతిపక్షాలు లొలిపెట్టినాయి, చాలామంది లొలిపెట్టారు, అయిపోయింది. కానీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయి ఇప్పటికీ ఇంచుమించు ఒక 3-4 నెలలు 5 నెలలు దాటిన తర్వాత దాని ఉద్యమం ఉర్రెత్తున ఆకాశం అంతా ఎగిరింది. అది ఎగరడానికి గల ప్రధాన కారణం ఏంటంటే జెన్జీ ఉద్యమం అనమాట. అంటే ఈ జెన్జీ పిల్లలందరూ వచ్చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వివిధ నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంలోని పెద్దలను, ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉంటాడో అతన్ని మీరు రాజీనామా చేయాలని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరడం జరుగుతుంది. దానిపైన ప్రధాని నరేంద్ర మోడీ సరిగ్గా స్పందించకపోవడం వల్ల ప్రతిరోజు జెన్జీ పిల్లలు చాలా అద్భుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తారు, లాఠీ దెబ్బలకు ఎదురెళ్తారు, క్యాన్ మొత్తము అన్ని రకాల అంటే మిలిటరీ, ఆర్మీ, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన మేము కదలం ఇక్కడికి వెళ్ళి అన్నట్టు వాళ్ళు భీక్షమించి వాళ్ళ డిమాండ్ను ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. మరి ఒక నీట్ ఎగ్జాము పేపర్ లీక్ అయితేనే వాళ్ళలో గంత కోపం, గంత కసాయిచి జెన్జీ బయటికి వచ్చింది. మరి మన జీవితాన్ని డిసైడ్ చేసే పరీక్షలు అంటే ఉద్యోగ పరీక్షలు. ఉద్యోగ పరీక్షలు అనేవి ఉదాహరణకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది 10-12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం ఉన్నది. అదే గ్రూప్ 2 అంటే ఒక 5-6 సంవత్సరాలకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక గ్రూప్ 4 అంటే అది కూడా ఒక 5-6 సంవత్సరాలకు, గ్రూప్ 3 అంటే ఒక 5-6 సంవత్సరాలకు, డిఎస్సి అంటే కూడా ఒక 4-5 సంవత్సరాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 4-5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రభుత్వ ఉద్యోగ పేపర్లు లీక్ అయితే మనం ఏం సపోర్ట్ చేయం, ఏం లొల్లిలు పెట్టాం, రోడ్డుకి ధర్నాలు చేయం. ధర్నాలు చేస్తే ఈపులు పలగొడతారని భయం, ధర్నాలు చేస్తే కేసులు పెడతారని భయం. ధర్నాలు చేసినా 2-3 రోజులు ధర్నాలు చేస్తారు, సపరేట్గా గప్చుప్ కాకుండా ఇంట్లో ఉంటారు. 2022 గ్రూప్ 1 పేపరు మరి బయోమెట్రిక్ అనేది సరిగా జరగలేదని చెప్పేసి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలని చూసినప్పుడు అప్పుడు పేపర్ నమ్మిన వాళ్ళందరూ ఏం జరిగింది ఏందో దాని నిజాలు నిగ్గు తేల్చలేదు. ఎవడమ్మిండో ఎవరికి తెలియదు. తెలిసినా కూడా ప్రభుత్వం ఏం సపోర్ట్ చేయాలి. ప్రభుత్వాలు మారినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ నష్టపోయిన వాళ్ళు అంతిమంగా గ్రూప్ 1 ఆస్పిరెంట్సే నష్టపోయారు. కానీ ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి 2 సార్లు నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఒకసారి తప్పినోడు మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటుంది వానికి, మళ్ళీ ఒకటి వస్తుంది నోటిఫికేషన్, మళ్ళీ ఒకసారి వస్తుంది అని వాడు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటాడు నీటోడు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అట్లా కాదు. ఒక్కసారి ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో, ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియని పరిస్థితి. అన్ని సంవత్సరాలు కూడా వాడు ఎదురు చూడాలంటే ఇక్కడ వాని వయోభారం పెరిగిపోతుంది. అంటే ఏజ్ లిమిట్ దాటిపోతుంది, ఏజ్ క్రాస్ అయిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది దానికి పర్టికులర్గా ఇంతవరకు అని ఉంటుంది. ఆ ఏజ్ దాటిపోయిందంటే వాడు ఏ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదు. కానీ నీట్ అట్లా కాదు, జీవితాంతం రాసుకోవచ్చు. నీట్ ఎగ్జామ్ జీవితాంతం రాసుకోవచ్చు, దానికి ఏజ్ రిలాక్సేషన్ లేదు. దాని పర్టికులర్గా ఈ బైపీసీ చదివిన వాళ్ళు రాసుకోవాలని ఉన్నది. మనం బైపీసీని ఓపెన్లు ఇప్పుడు చదివి కూడా చేసుకోవచ్చు. కానీ మరి ఒక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లో లీక్ అయినప్పుడు అది మన జీవితాన్ని డిసైడ్ చేసే అంశం. మన జీవితంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కావాలనే కోరిక గట్టిగా ఉన్నోళ్ళు మరి ఎందుకు రోడ్డెక్కిలు పెట్టలేదు? మరి ఈ జెన్జీ వాళ్ళని చూసి వీళ్ళు ఏం నేర్చుకుంటారు అనేది నాకు అర్థం కాలేదు నిజంగా. ఎందుకంటే మనలో చాలామందికి పిరికి స్వభావం, ధైర్యం లేని స్వభావం. రోడ్డెక్కితే ఏమవుతుంది, ఎవరికి కంట అవుతాం, ఎవరి దృష్టిలో పడతాం, ఎవడు టార్గెట్ చేస్తాడు, ఎవడేమంటాడో, ఎవడేం చేస్తాడో, మనకెందుకు రా ఇదంతా తలకాయ నొప్పి అని అనుకునే స్వభావం చాలామందిలో ఉన్నది. కానీ నేను ఒకటే అంట, ఇప్పుడు స్టిల్ నౌ మన తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ లేవు, నోటిఫికేషన్స్ రావు. నోటిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఎట్టి కోనాన లేదు. రేవంత్ రెడ్డి పైగా ఏమంటాడు, మీరు బొర్లిన కింద బండి బొర్లిన ఎండ్రిని దాగి బాయిలో దొరికి చచ్చిన మీకు నోటిఫికేషన్స్ నేను ఎన్ని ఇవ్వాలని కూడా గన్నే ఎత్తా, అంతకంటే ఎక్కువ ఇయర్ అవ్వమంటాను. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన పరిపాలించేటైనా గంత స్ట్రాంగ్ మైండ్తో నుండి గంత ఘోరంగా మన నిరుద్యోగులను తిట్టుతుంటే కూడా మనం ఎవరేమీ సపోర్ట్ చేయలే, నోరు మూసుకొని గప్పు చెప్పుకున్నాం. కానీ జెన్జీ పోరగాళ్ళు వాళ్ళు రోడ్డు ఎక్కిర్రు, పెద్ద అల్లరి చేసిర్రు, నిరసన కార్యక్రమాలు చేసిర్రు, సుక్కలు చూపించారు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకు, ధర్మేంద్ర ప్రధాన్కి.
మరి మన దగ్గర సుక్కలు చూపించేటోడు పుట్టలేదా అంటే పుట్టలే. పుట్టినా కూడా రాజకీయ కోణంలో జరుగుతుంది ఇక్కడ. మరి జెన్జీ రాజకీయ కోణంలో జరిగిందా? జడ్జి ఉద్యమం మొన్న నీట్ ఎగ్జామ్ రాజకీయ కోణం. అదే రాజకీయ పార్టీలు పోయినా కానీ మన నేషనల్ పప్పులు ఉడికినాయి. మన దగ్గర రోడ్డెక్కి జాబ్ క్యాలెండర్ కావాలంటే ఆ బీఆర్ఎస్ని పట్టుకొచ్చుకుంటారు. 2 లక్షల ఉద్యోగాలు కావాలంటే బీజేపీని పట్టుకొచ్చుకుంటారు. మాకు నోటిఫికేషన్లు అత్తలేవని చెప్పేసి మీడియా ఛానళ్ళల్లో ఉండే పెద్ద పెద్ద ప్రతినిధులను పట్టుకొచ్చుకుంటారు. అరే మాకు నోటిఫికేషన్ ఇస్తలేడా, మనం లాఠీ చార్జీలతో కొట్టిండ్రా అని చెప్పేసి వివిధ ఎన్జిఓ ఆర్గనైజేషన్లు ఏదో తొక్క తోటకూర ఆర్గనైజేషన్లు పెట్టుకొని నడిపించేటోళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెడతారు. ఇట్లా మనలో ఐక్యత లేదు. ఓనికి పడది, ఓనికి ఇది ఏందో అనేది కూడా సబ్జెక్ట్ తెలియదు. వీళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క దారిలా గుండా పోతుంటే ఎక్కడ ఐక్యత ఉంటుంది? ఒక్కడే స్ట్రాంగ్ ఉండి ఒకటే వేలో పోతే అది సక్సెస్ అవుతుంది. ఒక్కడే ఇన్ని విధాలుగా ఆలోచించినప్పుడు అది ఏడ సక్సెస్ అవుతుంది? ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ఏడవుతుంది, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇస్తాడు? మనలో మన ఐక్యత లేదు. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది, అంత పేడ్ ఆర్టిస్టులో బీఆర్ఎస్ నడుపుతాంది అంటాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వీళ్ళు వర్క్ చేస్తాను, బీఆర్ఎస్ చెప్పినట్టు వీళ్ళు రోడ్డుకి లొల్లి పెడతారు, బీఆర్ఎస్ ఆడిస్తే వీళ్ళు ఆడుతాను. వీళ్ళందరూ నిజంగా ఆస్పిరెంట్స్ కానే కాదు. వీడెవ్వడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకుంటలేరు. వీళ్ళు చేసుకున్న వీళ్ళకు ఉద్యోగాలు రావు, ఎందుకంటే వీళ్ళు చదవరు, రోడ్ ఎక్కరు అని చెప్పి రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయి, రేవంత్ రెడ్డి ఒక మాట ఏం మాట్లాడినాడంటే, మొన్నటి వరకు 36 సంవత్సరాలే మనకు ఏజ్ వయోపరిమితి పెంచాలి అని చెప్పేసి మరి ప్రభుత్వం డిసైడ్ అయిపోతే మనం అందరం ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేసినాం. నేనైతే ఊకే ఒక 5-6 వీడియోలు చేసిన. 46 రా బాబు, 36 వద్దురా, 46 చేయరా, ఒక్కసారి చేయరా ప్లీజ్ రా అని చెప్పేసి నేను చాలా వీడియోలు చేసినాం. ఆయన చిన్న ప్రధాన కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి 36 సంవత్సరాలు అంటే 46 సంవత్సరాలు పెడితే ఎవ్వడు పని చేసుకుంటలేడు, రోడ్లకి లొల్లి పెడతారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఆడిపించిన ఆట ఆడతాను. వీళ్ళకు నేను 36 సంవత్సరాలు చేస్తే సపరేట్గా గప్చుప్గా చాలా తక్కువ ఏజ్ ఉంటుంది, ఎవ్వని మాయలా పడరు, ఎవడు చెప్పినట్టు వినడు, ఏ పార్టీకి చెట్టు కిందికి పోరు, ఎవడు ఏ పార్టీ వాడిని నడిపించని నడవరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తారని చెప్పేసి 36 కాన్సెప్ట్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఆ 36 కాన్సెప్ట్ను మనం 44 వరకు తీసుకొచ్చినాం. ఇంకా 2 సంవత్సరాలు బాగా ఉన్నాడు అనుకుందాం. మరి ఆయన 2 సంవత్సరాలు పెంచాలంటే పెంచడా? పెంచుతాడు. కానీ ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే, కేటీఆర్ ఆడిస్తాడు నిరుద్యోగులను అని. మరి దీన్ని తుడిపేసుకోలేమా? ఈ కేటీఆర్ అనే నీడను మనకెళ్ళి తుడిపించుకోలేమా? కేటీఆర్ మన పైన ఉన్నాడు, కేటీఆర్ మనం చెప్పినట్టే వింటానం అని చెప్పేసి దాన్ని మొత్తం మలిపేయలేమా అంటే మలిపేయలేం. ఎవడైతే ప్రతిరోజు హైదరాబాద్లో ఆ ట్యాంక్ బండ్ కాడ, ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసేటోళ్ళు అందరూ కేటీఆర్ చుట్టే కనిపించబట్టే, కేటీఆర్ తురికి మన సంఖలో కూర్చోబట్టే. ఈ విధంగా చేసరికి రేవంత్ రెడ్డి కోపం వచ్చింది. కంపల్సరీ ఏ ముఖ్యమంత్రికైనా కోపం వస్తుంది. అంటే నీ కేటీఆర్ తక్కువ మంచి చేసి మాట్లాడు, కేటీఆర్ దగ్గర పోవద్దని అంటలేను నేను. నిరుద్యోగులకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని, ఒక స్వచ్ఛంద పార్టీ, ఒక స్వచ్ఛంద ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని దాని గొడుగు కింద పోతే అయిపోతుండే కదా. కేసులు పెట్టారు, మమ్మల్ని ఎవరు రక్షించాలంటారు వీళ్ళు. అందుకని చెప్పేసి మేము వీళ్ళ చెందకపోతే వాళ్ళు మాకు ఫండింగ్ చేస్తాను, కేసుల నుండి కాపాడుతానని చెప్పేసి అంటారు. వాళ్ళ బాధ వాళ్ళకున్నాయి. మరి జెన్జీ పోరగాల మీద కేసులు గన్ని అయినాయి. బీహార్లో అత్యధికంగా అయినాయి, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, ఢిల్లీలో చాలా అయినాయి. మరి వాళ్ళు డైరెక్ట్ లాయర్లే పెట్టేసుకున్నారు. వాళ్ళ ఆర్గనైజ్ తరపున, కాక్రోచ్ జనతా పార్టీ తరపున వాళ్ళు డైరెక్ట్ చెప్పారు, నువ్వు కేసులు ఎత్తేయకపోతే మళ్ళీసారి రణరంగంలో దునుకుతాం, మళ్ళీసారి లొల్లి పెడతాం. ఈసారి కాక్రోచ్ పార్టీ కనుక మరి జెన్జీ పిల్లల్ని పిలిచినట్టయితే బిడ్డాని యొక్క సెంట్రల్ ప్రభుత్వం యొక్క కూసాలు కదలాలి, మరి మొత్తం పిల్లర్లు ఊసిపోవాలి, కూలిపోతాం అని చెప్పేసి బెదిరిస్తాం. మరి ఎందుకు భయపడుతుంది నరేంద్ర మోడీ? ఎందుకు భయపడతాను? నరేంద్ర మోదీ ఏక చట్టాధిపత్యంతో ఉన్నాడు కదా. మరి నరేంద్ర మోడీ ఎవరికి భయపడదు కదా. మరి నరేంద్ర మోడీ ఎందుకు దిగొచ్చి నైట్గా మిడ్ నైట్ ఒక వీడియో పెట్టి జెన్జీ పిల్లలను ఉద్దేశించి మాట్లాడిండు? మరి నీ పేపర్ నీట్ లీకు సంబంధించి ఎందుకు మాట్లాడు? భయపడిండు. స్టూడెంట్ పవర్ అంటే భయపడిండు. మరి మనోళ్ళు స్టూడెంట్ పవర్ భయపడరా? అసలే భయపడరు. ఎందుకంటే మనం అలసిచ్చినాం కదా రేవంత్ రెడ్డికి. వాన్ సంకన దూరి వీన్ సంకన దూరి అలసిచ్చినాం కదా. అలసిన అలసి దొబ్బిండు. అర్థమైపోయింది, గిట్టిన కొడతారు రా బై కుక్కర్ లెక్క నక్కర్ లెక్క అని చెప్పేసి అన్నాడు ఆయన. నా మాటలు కదా, ఆయన మాటలు అవి. ముదురు బెండకాయలు అన్నాడు. ఓ దారుణం ఉన్నది. నేను మళ్ళా చెప్తానా, వాస్తవానికి ఉద్యోగాలు కావాలంటే రాజకీయాలు చేయకండి. మేము రాజకీయమే చేసుకుంటాం అనుకుంటే మీరు రాజకీయాలు చేసుకోండి. ఎందుకని నేను చెప్తున్నానంటే, మాకు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదు. మాకు ప్రభుత్వ నోటిఫికేషన్ కావాలి, మీరు చదువుకోవాలనుకుంటున్నాం. నిరుద్యోగులు అందరూ నిరుద్యోగులే, కానీ అంతమంది నిరుద్యోగుల పేరు వాడుకొని బదనం చేయకండి. అంతమంది నిరుద్యోగుల పేరు వాడుకొని మీరు సాటుకు ఎన్ని ప్యాకేజీలు తీసుకుంటున్నారో ఎవరికరక. మరి మా పేరు చెప్పుకొని మీరు ప్యాకేజీలు తీసుకోవాలంటే మీకు ఎంతవరకు సబబు?
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.